ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. ఆర్ అంటే రోల్స్. మనం రకరకాల రోల్స్ చేసుకుంటూ ఉంటాం. మరి కొన్నిటిని కాటీ కబాబ్ అంటారు, కొన్నిటిని ఫ్రాంకీ అంటారు. మరి ఈరోజు మన హైదరాబాద్లో చాలా మందికి ఫ్రాంకీలు అంటే ఇష్టం. చక్కగా రొట్టె చేసుకొని దానిపైన కొంచెం కోడిగుడ్డు అలాగే చికెన్ కూర కొంచెం రుద్దేసి పెట్టేస్తుంటారు. బయట తింటే అంత మజా రాదు, కానీ ఇంట్లో చేసుకుంటే మాత్రం అద్దిరిపోతుంది మన ఫ్రాంకీ. మరి దాంట్లో కోడిగుడ్డు, చికెన్ అలాగే అద్భుతమైన రొట్టె టిఫిన్ డబ్బాలో పెట్టిస్తే మమ్మీ యు ఆర్ గ్రేట్, మమ్మీ యు ఆర్ సూపర్ షెఫ్. మా ఆవిడ అన్నట్టు మా బాబు మీ ఇంట్లో కూడా అంటారు. సో తప్పకుండా ట్రై చేయాలి, మీ పిల్లలకి పెట్టాలి. సో మరి చేసేసుకుందామా. మరి కొంతమంది కేవలం మైదా పిండితో చేస్తారు. మనం మైదా పిండి, గోధుమ పిండి రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, ఈ రెండు తీసుకొని పిండి కలిపేసుకుందాం. ఏంటి ఒక్క కప్ అన్నావు, చూస్తే బోల్డ్ అంతా కలుపుకున్నావు అంటే మరి కొంచెం ఎక్కువ షోలో చేసేసుకుంటాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి మా బాబు కాలేజ్ నుంచి రాగానే వాడికి స్పెషల్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తిని ఎంజాయ్ చేస్తాడు. ఇందులో కొంచెం ఉప్పు కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు. మనం వేసే చికెన్ కూర వల్ల దీనికి మరింత టేస్ట్ వస్తుంది. ఇలా కలిపేసి దీంట్లో కొంచెం నూనె కూడా వేసుకుందాం. మనం రుమాలి రొట్టెలు చేయాలన్నా అది సరిగ్గా ఈజీగా సాగడం కోసం సగం మైదా పిండి, ఆ సాగే గుణం కోసం మనం గోధుమ పిండి రెండు కలిపేసి చేసేసుకుంటే మన రుమాలి రొట్టె చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో కొంచెం నూనె వేసాం. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలిపేసుకుందాం. ఎప్పుడైనా పిండి సాఫ్ట్గా చేసుకోవాలి అంటే కొన్ని నీళ్లు పోసి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత మరికొన్ని నీళ్లు పోసేసి మనం చేయాలి. ఇప్పుడు దీనికి కావలసినంత నీళ్లు ఇందులో వేసాను. పిండిని ఈ విధంగా కలిపేసుకొని దీన్ని మర్దన చేయాలి. హోటల్లో అయితే 2 చేతులు పెట్టి బాగా మర్దన చేస్తాం. ఇప్పుడంటే హోటల్లో కూడా పెద్ద పెద్ద బ్లెండర్స్ వచ్చేసాయి, దాంట్లో వేసి తయారు చేసుకుంటాం. పిండి సాఫ్ట్గా ఉండాలంటే బట్టలు ఉతికినట్టే మనం చక్కగా ఈ పిండిని, ఇప్పుడు బట్టలు విండేసి పిండుతాం కదా, ఆ విధంగా చేస్తే మన పిండి చక్కగా సాఫ్ట్గా అవుతుంది. తరువాత మనం చేసే రొట్టెలు కూడా సాఫ్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పిండిని కలిపేసి తరువాత మనం దీన్ని ఈ విధంగా పిండి ఇలా దగ్గరికి చుట్టేసి దీనిపైన ఒక ప్లేటు కానీ ఏదన్నా పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఒక 15 నిమిషాలు రెస్ట్ అయిన తర్వాత మనం చేసుకోవాలి. ఈ లోపల చికెన్ రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆ చికెన్ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. ఇది కొంచెం డ్రైగా ఉంటే తర్వాత చుట్టుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. నూనె వేసి దీంట్లో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొంచెం టమాటా, కారం వేసేసుకొని మనం చికెన్ మిక్స్చర్ తయారు చేసుకుందాం. కొంచెం డ్రైగా ఉండాలి. దీన్ని డ్రైగా చేసుకోవాలి టమాటాలు కూడా అంటే మనం దీన్ని సన్నగా కట్ చేసేసుకొని దీన్ని చాప్ చేసి నూనెలో వేస్తే 2 నిమిషాల్లో దీంట్లో తేమంతా వెళ్ళిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరి చికెన్ ఇలా టమాటాలు వేసి కుక్ చేసినప్పుడు ఎప్పుడు చికెన్ బ్రైన్ ఉండాలి, అంటే ఉప్పు నీళ్ళల్లో మనం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చికెన్ ఇలా వేడి తాకగానే కుక్ అయిపోతుంది. నూనెలో కొంచెం జీలకర్ర, లైట్గా వేడి ఉంది, ఈ జీలకర్ర వేసి దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లి ఇష్టం నాకు, అలాగే దీంట్లో అల్లం. ఎందుకంటే తినే చికెన్ ఈ రొట్టెలో కొంచెం ఉన్న దాంట్లో మంచి టేస్ట్ రావాలి. కానీ నేను కొంచెం వేసుకోను, చికెన్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఈ అల్లం, వెల్లుల్లి ఇలా వేయించుకుంటూ దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో మనం ఈ టమాటాలు కూడా ఇందులో వేసేసుకుందాం. కావాలంటే చిటికెడంత పసుపు వేసి ఈ టమాటా వీటన్నిటిని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలోని తేమంతా అయిపోవాలి, మసాలా డ్రైగా అవ్వాలి. సో కాబట్టి కొంచెం అంత జీలకర్ర పొడి,
ధనియాల పొడి అన్నీ నేను ఎప్పుడు వేసే మసాలాలే. కొంచెం కారం వద్దనుకుంటే మనం మిరియాలు కూడా వేసుకోవచ్చు. అది కూడా కోడిగుడ్డు ఉంటే మిరియాలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మిరియాలు కూడా వేసాను. దీన్ని కొంచెం డ్రైగా కుక్ చేసుకుందాం. ఈ టమాటాలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోవాలి. ఇలా కుక్ అవుతూ ఉంటాయి. ఈ లోపల మన చికెన్ కూడా కట్ చేసేసుకుందాం. చికెన్ చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఇలా కట్ చేసేసుకుంటే మనకి చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల తర్వాత మన రొట్టెల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. టమాటా కుక్ అయింది. దీంట్లో ఈ చికెన్ ముక్కలు కూడా వేసేద్దాం. చికెన్ ముక్కలు వేసి ఆ చాపింగ్ బోర్డు నైఫ్ అటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ మసాలాలో ఈ చికెన్ కుక్ చేసుకుందాం కావలసినట్టు. తర్వాత మన పరాటాలో వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుందాం. మూత పెడదాం. ఒక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ కొంచెం డ్రై అవ్వాలి. తర్వాత లాస్ట్లో ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని డ్రైగా ఉన్నదాన్ని మళ్ళీ మన పరాటాలో ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుని ఇప్పుడు ఒకవేళ ఇందులో ఎక్స్ట్రా తేమ నీళ్లులాగా అనిపిస్తే దాన్ని మూత ఓపెన్ చేసుకొని డ్రైగా కుక్ చేసేసుకుందాం. ఈ చికెన్ మనం బ్రైన్ చేసుకున్నాం కాబట్టి చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా చికెన్ అనేసరికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. మనం చేసుకున్న ఈ చికెన్ని మూత పెట్టి ఇటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రాంకీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కోడిగుడ్డుని చక్కగా ఒక బౌల్లో వేసి బీట్ చేసి పెట్టేసుకుందాం. అయితే ఒక్క పరాటాకి ఒక్క కోడిగుడ్డు చాలు. మరి ఈ విధంగా విరగొట్టి దీన్ని బీట్ చేసుకుందాం. మరి ఇందులో ఉప్పు అది వేయక్కర్లేదా అంటే అక్కర్లేదు. ఎందుకంటే కోడిగుడ్లో సహజంగా కొంచెం ఉప్పు ఉంటుంది. దీన్ని ఇలాగ లైట్గా బీట్ చేసేసి మన రొట్టె పైన వేసేసుకోవచ్చు. ఒక్క పరాటాకి ఒక్క కోడిగుడ్డు వేసేస్తే పర్ఫెక్ట్ ఫ్రాంకీ రెడీ అయిపోతుంది. బాగా మర్దన చేసి పెట్టుకున్న పిండి ఇప్పుడు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉంది. ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడే మన రొట్టె బ్రహ్మాండంగా వస్తుంది. ముందు ఈ రొట్టె టేబుల్కి అంటకుండా పిండి జల్లేసుకుందాం. ఇలా పిండి జల్లుకొని ఇప్పుడు మన పిండి చూడండి ఎంత సాఫ్ట్గా చేతికి కొంచెం అంటుకుంటున్నట్టుగా ఉంది. ఈ మాత్రం పిండి తీసుకుంటే సరిపోతుంది. కానీ రొట్టె సన్నగా చక్కగా చేసుకుందాం. అయితే ఫ్రాంకీని చాలాసార్లు లేయర్స్గా కూడా చేసుకుంటారు. మీకు లేయర్గా కావాలంటే ఫస్ట్ దీన్ని సన్నగా చేసేసుకొని నూనె పెట్టి దీన్ని రోల్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఈ పరాటాలు కొంచెం రిచ్గా ఉంటాయి, మరి టేస్టీగా కూడా తయారవుతాయి. ముందు వీటిని ఎలా దీంట్లో నూనె పెట్టి కూడా లేకపోతే నెయ్యి వెన్న ఏదన్నా వేసి చేసేసుకోవచ్చు. దీనిపైన కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా నూనె స్ప్రెడ్ చేసుకొని దీనిపై కొంచెం అంత పిండి ఇలా జల్లేసి తర్వాత దీన్ని ఒక లేయర్ పైన మరో లేయర్ వచ్చే విధంగా చేసేసుకుందాం. ఇలా 3 లేయర్లు అయిన తర్వాత దీన్ని ఇలా చుట్టేసుకుందాం. బోల్డన్ని లేయర్స్ వచ్చేసాయి. మరి దీనికి మరింత పిండి జల్లేసి దీన్ని ఇలా ఒత్తి ఒక 2 నిమిషాలు ఆగాలి. ఆగితే ఇవి ఈజీగా రోల్ చేసుకోగలుగుతాం. మీరు ఎప్పుడన్నా చూస్తే ఇలా రుద్దేసి ఒక 10-15 చేసిన తర్వాత రోల్ చేస్తారు. ఈ లోపల పిండి రెస్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఈజీగా రుద్దడానికి వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ సన్నగా చేసుకుందాం. ముందు పెనం ఎంత వేడిగా ఉంటే రొట్టెలు అంత సాఫ్ట్గా వస్తాయి. చాలాసార్లు కొంతమంది అయ్యో మేము రొట్టెలు చేస్తే సాఫ్ట్గా రావు. ఒకటి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పెనం ఎంత వేడిగా ఉండి చక్కగా టకటక ఫాస్ట్గా తిప్పి చేస్తే రొట్టెలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా చేసుకున్న రొట్టెని పెనం ఎంత వేడిగా ఉంటే మనకి అంత చక్కగా ఉంటుంది. అనుకున్నా కొంచెం పెద్దగా ఉందని ఏం లేదు, అటు ఇటు చేసేసి కాల్చేద్దాం. కోడిగుడ్డు చికెన్ అన్నీ వేస్తుంటే రొట్టె పెద్దగా ఉండాలనేసి చేస్తాం. దీన్ని వేడిగా ఉండడం వల్ల తొందరగా చక్కగా రంగు వస్తుంది. మరి పర్ఫెక్ట్గా చేసేసుకుందాం. దీనికి ఇలా కొంచెం నూనె ఒక పక్కన వేసుకుందాం, మరో పక్కకి తిప్పి మంచిగా కాల్చేసుకుందాం. ఎంత వేడిగా ఉంటే మన రొట్టె అంత సాఫ్ట్గా వస్తుంది. తర్వాత దాన్ని చుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక పక్క కాలింది, మరో పక్కకి తిప్పాను, పర్ఫెక్ట్గా ఉంది.
ఇప్పుడు కోడిగుడ్డు ఏదైతే ఉందో దాన్ని దీనిపైన వేసేసుకుందాం. ఇలా 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 సగంగా స్ప్రెడ్ చేసేసుకుందాం. స్ప్రెడ్ చేసేసి మరో పక్కకు తిప్పి లైట్గా కుక్ చేసుకుందాం. ఇప్పుడు మన రొట్టె రెడీ. దీన్ని చక్కగా మనం చికెన్ వేయడం కోసం ఇలా తిప్పి వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, రొట్టె కోడిగుడ్డు రెడీ. దీంట్లో చికెన్ అదే మార్కెట్లో వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, అందులో చికెన్ ఉండదు, ఏదో కొంచెం అంతా వేస్తాడు. మనం అయితే మనకు కావాల్సినంత చికెన్ ఈ విధంగా రెడ్ చేసేసుకుందాం. దీన్ని చుట్టేద్దాం. లోపల కోడిగుడ్డు చికెన్ అంతా పర్ఫెక్ట్గా రెడీ. కట్ చేసుకుందాం. చూడండి, చికెన్ మళ్ళీ ఇక్కడ కూడా బోల్డ్ చికెన్ కోడిగుడ్డు. దీన్నే డబ్బాలో పెట్టిస్తే ఒక్కటి తిన్నా చక్కగా కడుపు నిండుతుంది. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. సో చూస్తారు కదా, మన చికెన్ ఫ్రాంకీ ఈజీగా చేసేసుకున్నాం. ఒక్కొక్క బైట్లో ఆనందం. ఎంతో పర్ఫెక్ట్గా, ఎంతో జ్యూసీగా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. తినేటప్పుడు ఒక్కొక్కరు ఆనందం ఒక రకంగా చేస్తారు. నేనైతే మా బాబు అయితే మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు, కానీ తప్పకుండా మీకు నచ్చిన విధంగా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తినండి. చికెన్ ఫ్రాంకీ దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సగం మైదా పిండి, సగం గోధుమ పిండి, ఉప్పు, కొంచెం నూనె, తగినన్ని నీళ్లు పోసి సాఫ్ట్ డో తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పిండిని మంచిగా మర్దన చేసి ఒక 15-20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. మరో ప్యాన్ తీసుకొని కొంచెం నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి, అల్లము సన్నగా తరిగినది వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. దీంట్లో ఉప్పు, టమాటా ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, మిరియాల పొడి అన్ని వేసి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి తేమ లేకుండా చికెన్ ని కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కోడిగుడ్డుని కూడా బీట్ చేసి పెట్టుకుని చేసుకున్న పిండిని చక్కగా ఒక ముద్దలా తీసుకుని దాన్ని సన్నగా రోల్ చేసి కొంచెం అంతా గోధుమ పిండి జల్లి లేయర్డ్ పరాటా చేసుకున్నట్టు ఫోల్డ్ చేసి గుండ్రంగా చేసి మరోసారి దీన్ని మనం రోల్ చేసుకోవాలి. పెనం బాగా వేడిగున్న దానిపైన ఈ రొట్టె వేసి దాన్ని రెండు పక్కలా కాల్చి మరి కొంచెం నూనె వేసి కోడిగుడ్డు వేసి కుక్ అయిన తరువాత దాంట్లో చేసుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని దాంట్లో రుద్ది రోల్ చేసుకుని తింటే భలే అద్భుతంగా ఉంటుంది.